సమూలంగా మార్చేందుకురా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా రాజకీయం రాజకీయం చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా పోరాడి న్యాయాన్ని నిలిపేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా పోరాడి న్యాయాన్ని నిలిపేందుకురా అరే ఉద్యమాల ఓనమాలు దిద్దుకొనగ రండిరా దేశ భవిత దిద్దుకునే ఉద్దండులు కండిరా ఉద్యమాల రండిరా ఉద్దండులు కండిరా ఉద్యమాల ఓనమాలు దిద్దుకొనగ రండిరా దేశ భవతి దిద్దుకునే ఉద్దండులు కండిరా ఉద్దండులు కండిరా ఉద్దండులు కండిరా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా బతుకు బండ రాళ్లల్లో బతుకు బండి రాళ్లకు క్రాంతి రథపు గుర్రాలను కట్టనడపరండిరా 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 చదువెందుకు చదువెందుకు చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా పోరాడి న్యాయాన్ని నిలిపేందుకురా రాజకీయం భగత్ సింగ్ వారసులై సావిత్రి మానసులై నరక చరమ గీతికలై భూమిని దివిగా మార్చరా భూమిని దివిగా మార్చరా భూమిని దివిగా మార్చరా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా సమాజాన్ని సమూలంగా మార్చేందుకురా అరే రాజకీయం రాజకీయం మనకెందుకురా పోరాడి న్యాయాన్ని నిలిపేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా పోరాడి న్యాయాన్ని నిలిపేందుకురా ఎన్కిలో జిందాబాద్ 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 ఎన్కిలో జిందాబాద్ 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 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఈ ఏదైతే పోలీస్ పాశవికత ఉందో దమనకాండ ఢిల్లీ పోలీసులు ఎట్లయితే ప్రొటెస్టర్లని వాళ్ళని చాలా దారుణంగా ఇట్లా కొట్టడం తలలు పగడడం అవన్నీ చూస్తున్నాము వీటికి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని ఒకటి ఈ నూతన విద్యా విధానం ఎన్ఈపీ ఏదైతే ఉందో అది రద్దు చేయాలి ఈ ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ రద్దు చేయాలి ఇది మేము పెడుతున్న డిమాండ్ అనమాట ఇదే కాకుండా మేము గత కొంతకాలంగా మేము చేస్తున్న ఒక క్యాంపెయిన్ అందరికీ ఉచిత సమానమైన విద్య దక్కాలి ఈ సమాజంలో విద్య కానీ ఇంకోటి ఉపాధి కూడా ఉపాధి హక్కు అందరికీ ఉపాధి కల్పించాలి లేకపోతే నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి అది ఎందుకో చాలా ఒక చర్చ కూడా నడుస్తుంది ఇప్పుడు మనకు సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఏదైతే వ్యవస్థ ఉందో ఇది మొత్తం లాభాల కోసం నడిచే వ్యవస్థ ఈరోజు దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఇది మనం చూస్తున్నాం ఎట్లయితే మన భూస్వామ్య వ్యవస్థ మనకు అంతమైందో తెలంగాణలో కలిసి పోరాడినామో ఈరోజు ఈ వ్యవస్థను కూడా అంతమందించకపోతే మనకు ఇక పుట్టుగతులు లేకుండా పోయేటట్టున్నాం మనం అందుకే ఈరోజు మనం దీన్ని మనం విద్యార్థులు ఇదే కాదు ఇంకా పెద్ద పెద్ద డిమాండ్ ప్రస్తుతానికి మనం విద్యా విధానంలో ఎట్లాంటి మార్పులు రావాలి ప్రైవేటీకరణ వ్యాపారీకరణ మొత్తం ఎట్లా దాన్ని అంతమందించాలనేది మనం దాని మీద కేంద్రీకరిస్తే తప్ప ఈరోజు మన సమస్యలు కావు లేకపోతే ఇదే సాధ్యమవుతుంది 100% సాధ్యమవుతుంది ఎందుకు కాదని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే అది ఎందుకు సరుకుగా అవుతుంది ఇప్పుడు మన గాలి మెల్లమెల్ల గాలి నీరు కూడా వాళ్ళు అది చేసుకుంటూ పోతుంది అసలు నీళ్ళు అమ్ముతున్నారు కొంతమంది మనం అంటుంది ఏంటంటే విద్య అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం మనం మొత్తం సమాజంలో అసమానత తొలగిస్తుందనే కదా మనం విద్య పెట్టుకున్నాం మరి ఈరోజు అది ఎవరికి డబ్బు ఎక్కువ ఉంటే వాడు కోచింగ్ సెంటర్లో కూడా అశోక్ నగర్లలో దిల్సుఖ్ నగర్లో మనం చూస్తాం మరి అట్లా వెళ్తున్నప్పుడు ఇంకా విద్య ఎట్లా సమానత్వం తీసుకొస్తుంది అది ఇంకా అసమానతలు పెంచే విధంగా మారుతున్న క్రమంలో మనం క్వశ్చన్ పేపర్ కొనుక్కోవచ్చు మనం చూసినాం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఒక కార్యకర్త నీట్ పేపర్ లీక్ చేసి మొత్తం వాళ్ళు ఎట్లా భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు సిస్టమ్ని అంటే అర్థమైపోయింది మనకు డబ్బులు ఎవరికి ఉంటే వాళ్ళే వ్యవస్థలో మొత్తం పేరుకపోతున్నారని అందుకే దీనికి వ్యతిరేకంగా ఈరోజు మనం పోరాడాలి ఈరోజు అందరి నైతిక బాధ్యత ఇది కేవలం విద్యార్థులే కాదు మొత్తం సమాజం బాధ్యత ఈరోజు మీడియాని కూడా కోరుతున్నాం మేము దీన్ని బాగా చూపించాలి ఈ ప్రొటెస్ట్ బాగా చూపించాలని కోరుతున్నాం మేము